హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరు వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విలువైన శ్రేష్టమైన భాగ్యవంతమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతున్నాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసగవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రియులారా, దేవుని వాక్యములో శిక్ష మరియు గద్దింపు అనే 2 మాటలు మనం వింటున్నాం. దేవుడు శిక్షించగలడు, దేవుడు గద్దించగలడు. అంతేకాదు, శిక్షించుటకు ఆయనకు అధికారం కలదు, గద్దించుటకు కూడా ఆయనకు అధికారం కలదు. అయితే శిక్ష ఆయన ఇచ్చేది ఎందుకు అంటే మన మేలు కొరకే. సమస్త శిక్షయు మన మేలు కొరకే అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనము చదువుతున్నాం. హెబ్రీ 12వ అధ్యాయంలోకి మనం వెళ్తుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే స్పష్టముగా ఉన్నది. ఏమని ఉన్నదంటే 11వ వచనం 12-11 సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడనే కానీ సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానమిచ్చు ఫలము. కాబట్టి ఈ శిక్ష మన మేలు కొరకే. 10వ వచనంలో రాయబడి ఉంది, మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నారు. వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు శిక్షించే శిక్షను తృణీకరించవద్దు. ఈ రోజున నీ జీవితంలో విద్యలో ఫెయిల్ అయ్యా, ఉద్యోగం రావట్లా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు వివాహం కావట్లా, ఇలాగున ఎన్నో రకాలైన ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపారంలో లాభాలు లేవు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నో రకాలైన అననుకూల అనుభవాలను ఎదుర్కొంటున్నావు. వీటన్నిటిని బట్టి నువ్వేమనుకుంటున్నా అంటే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడా అని నీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గద్దింపులకు విసుగొద్దు. ఒకానొక సమయంలో దాదాపు 4000 సంవత్సరాల క్రితం ఇస్సాకు అనే వ్యక్తి ఉండేవాడు. ఆ ఇస్సాకు అనే ఆయన బావులు తవ్విస్తుంటే ఫిలిస్తీయులు బావులను పూర్తి చేస్తూ ఉండేవాడు. విసిగిపోయేవాడు మనిషి. ఏంట్రా ఇలా జరిగింది అని అనుకునేవాడు. ఆయనేమో బావులు తవ్వించటం, ఫిలిస్తీయులు పూడ్చివేయటం. అయితే దాన్ని తృణీకరించలేదు, ఆయన గద్దింపునకు విసగలేదు. ప్రియులారా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే ఆయన గద్దిస్తున్నాడు. నాకు ఈ అననుకూల వాతావరణం కల్పిస్తున్నాడు, నేను ఆయనకి ఇష్టడును అని ఇస్సాకు గ్రహించాడు. నేను ఆయనకి ఇష్టడును, రెండవది ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ గద్దింపు, ఈ శిక్ష, ఈ యొక్క అనుభవం నాకు కలుగుతుంది అని మరి తను గ్రహించాడు. అలాగే 26వ అధ్యాయంలో చివరికి ఒక చోటకు వచ్చినప్పటికీ పూర్తిగా శత్రువు దూరం అయిపోయాడు, శిక్ష తొలగిపోయింది. పిల్లరా, తొలగిపోవటమే కాదు, అక్కడ ఉన్నవారు ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, యెహోవా నీకు తోడయుండుట మేము కనులారా చూచితిమే అన్నారు. ప్రియా స్నేహితులారా, దేవుడు తోడై ఉన్నవాడికి శిక్ష వస్తుందా? దేవుడు తోడై ఉన్నవాడికి గద్దింపు వస్తుందా?
గ్రహించాలి. ఆయన మనకు తోడై ఉంటాడు ఎప్పుడు. అలాంటప్పుడు ఆయనకి మనం ఇష్టలమే, ఆయన మనల్ని ప్రేమించేవాడే. అయితే ఈ శిక్ష, ఈ గద్దింపు ఇవన్నీ కూడా మనకు మేలు కలుగుటకే. అందుకే రోమాపత్రిక 8:28 ఏమని రాయబడిందంటే, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటికై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని వాక్యములో చదువుతున్నాం. కాబట్టి గ్రహించి గుర్తెరిగి ప్రభువును వెంబడిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆస్వాదించును కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, ఈ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై వందనాలు. ఈ ఉదయకాలంలో నీ లేఖనాల కొరకై స్తోత్రాలు. సామెతలు 11:12, 3:11-12 వచనాల కొరకై స్తోత్రాలు. నీ దయ కలిగిన నామం ఎంత గొప్పదో మేము గ్రహిస్తున్నాం. మా మీదకి శిక్ష వచ్చినప్పుడు, మమ్మల్ని మీరు గద్దిస్తున్నప్పుడు మేము విసిగిపోక, తృణీకరించక తండ్రి అంగీకరించుటూ సహాయం చేయండి. తద్వారా మేము మీకు ఇష్టలుగా ఉన్నామని, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని, మీరు మాకు తోడుగా ఉన్నారని గ్రహించుటకు ఇస్సాకుకు కలిగిన ఓపిక మీరు మాకు దయచేయండి. ఇస్సాకు అలాంటి ఓపికతో నిన్ను వెంబడించాడు, మంచి సాక్ష్యాన్ని పొందాడు. ఈ సత్యాన్ని ప్రజలు గ్రహించుటూ సహాయపడు. వాక్యమును ముద్రించమని, విన్నవారందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజులాడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారాగండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ